పుష్ప 2 ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి ఎపిసోడ్లో అంటే డిసెంబర్ 4వ తారీఖున రాత్రి 9:30 ఆ ప్రాంతంలో రేవతి అనే మహిళ అక్కడ తొక్కిస్లాట్లో చనిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. దీనిపైన వచ్చినటువంటి రకరకాల ఆరోపణలు, రకరకాల ఓదనలు, రకరకాలటువంటి వారి యొక్క అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా మనం చూసాం. ఇదే అంశంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 13 గంటల పాటు జైల్లో ఉన్నటువంటి అంశం కూడా మనం చూసాం. సో ప్రస్తుతానికి ఈ అంశం పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించినట్టు ఒక అంశం అయితే సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఏదైతే పుష్ప 2 ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవతి అనే ఒక మహిళ చనిపోయిందో ఆ ఎంటైర్ ఎపిసోడ్ అంటే ఆ రోజు నుంచి అల్లు అర్జున్ రెండోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరైనంత వరకు కూడా ఈ ఎంటైర్ ఎపిసోడ్ మీద ఆయన ఒకటే ఒక మాట అన్నారు. సో గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకొచ్చారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. అండ్ మొదటి నుంచి కూడా ఇదే అంశం పైన పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు, వాళ్ళ మామ వరుస అవుతారు అంటే మేనమామ వరుస అవుతారు, సో ఆయన స్పందించట్లేదు అని మాట్లాడుతూ వచ్చారు. మరి ఈ రోజు జరిగినటువంటి ఒక మీడియా సమావేశంలో ఆయన ఈ అంశం పైన స్పందించినట్టయితే మనకి తెలుస్తూ ఉందన్నమాట. సో ఎంటైర్ ఎపిసోడ్ని కూడా చిన్నదాన్ని కాస్త చాలా రప్చర్ చేశారు. ఒక రకంగా దీన్ని రాజకీయ కోణంలో కూడా మాట్లాడినటువంటి తీరుపై ఆయన ఘాటుగానే స్పందించారన్నట్టు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఏదైతే రేవతి అనే ఒక మహిళ ఆ పుష్ప 2 ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో ఆ తొక్కిస్లాట్లో ఆవిడ చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు శ్రీతేజ 13 సంవత్సరాల బాబు కూడా పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సికింద్రాబాద్లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. సో అప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మహిళ అయినటువంటి రేవతికి సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వారు ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఆమె అప్పటికే అక్కడ చనిపోయినట్టయితే మనకు తెలుస్తుంది. బట్ బాబు పరిస్థితి కొంచెం విషమంగా ఉండడంతో హాస్పిటల్కి తరలించారు. బట్ బిఫోర్ హాస్పిటల్కి వెళ్లే ముందు అయితే బాబు కూడా సిపిఆర్ చేయడం జరిగింది. బట్ ఆ సిపిఆర్ ఆ ఇంపాక్ట్ అనేది బాబుకి అంటే కొంతవరకు పనిచేసినప్పటికీ కూడా కంప్లీట్గా బాబుకి బ్రెయిన్ డెడ్ అవడంతో అండ్ బ్లీడింగ్ కూడా అయినట్టు తెలుస్తుంది మనకి, ముక్కులో నుంచి, నోస్లో నుంచి, చెవులలో నుంచి. సో ప్రస్తుతానికైతే బాబు వెంటిలేటర్ మీదే ఇంకా కూడా స్టిల్ ఆక్సిజన్ మీదే కంటిన్యూ అవుతున్నాడు. బట్ డాక్టర్లు ఇటీవల ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. సో హెల్త్ బులెటిన్లో అయితే బాబు ఇప్పుడిప్పుడే కొంచెం అంటే వినగలుగుతున్నాడు, అంటే ట్రీట్మెంట్కి స్పందిస్తున్నాడు అనేది అయితే వినిపిస్తోంది. బట్ ఈ ఎపిసోడ్ మీద ఇప్పుడు ఆయన స్పందించారనమాట. ఆ రోజు ఏదైతే నైట్ 9:30 ఆ ప్రాంతంలో ఈ వ్యవహారం అంటే ఈ సంఘటన జరిగిందో నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే చనిపోయినటువంటి బాధితురాలు ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అల్లు అర్జున్ పరామర్శించుంటే బాగుండేది. అంటే ఒక మానవతా దృక్పథం అనేది కంపల్సరీ ఉండాలంటే మనకు తెలియని వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద పడిపోతేనే అయ్యో పాపమని మనం వెళ్ళి చెయ్యందించడము సంథింగ్ ఏదో చేస్తూ ఉంటాం. అలాంటిది సరే ప్రత్యక్షంగా మీ వల్ల చనిపోకపోయినా కానీ పరోక్షంగా మీ వల్ల చనిపోయారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా పుష్ప 2కి సంబంధించిన ఎపిసోడ్లో ఆవిడ చనిపోయారు కాబట్టి మినిమం హ్యుమానిటీ లేదా మానవతా దృక్పథంతో అల్లు అర్జున్ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించుంటే బాగుండేది అనే కోణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఆ టైంకి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు అవైలబుల్గా లేకపోయింటే అట్లీస్ట్ మూవీ టీమ్ అంటే ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్టర్ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ పుష్ప 2కి సంబంధించినటువంటి ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అంటే ఆ టీం ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళైనా కూడా వెళ్ళి పరామర్శించుంటే బాగుండేది. అది మినిమం హ్యుమానిటీ కదా. ఎందుకంటే ఒక తల్లిని కోల్పోయిన చిన్న బిడ్డ ఇంట్లో ఉంది, భార్యను కోల్పోయినటువంటి భర్త ఉన్నాడు, అండ్ అసలు తన చుట్టూ ఏం జరుగుతుంది, తన తల్లి ఇప్పుడు శ్రీతేజ కనుక ఒకవేళ హాస్పిటల్ నుంచి కోలుకొని బయటికి రాగానే ఫస్ట్ తను అడిగే మాట ఏదైనా ఉంది అని అంటే, తన నోటి నుంచి వచ్చే మాట ఏదైనా ఉంది అని అంటే అమ్మానే అంటాడు ఖచ్చితంగా. అలాంటిది ఈరోజు తన తల్లి తనతో పాటు లేకపోవడం అనేది నిజంగా అది బాధాకరం విషయం. అసలు అమ్మ అంటే కూడా ఇప్పుడు వాళ్ళ నాన్న కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఏమని సమాధానం చెప్తారనే కోణంలో కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. బట్ ఈ అంశం మీద ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించడం అనేది కొంచెం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా కనిపిస్తుంది. బట్ ఆయన మీడియా సమావేశంలో ఇదే చెప్పారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బన్నీ కేవలం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం వల్లే ఇదంతా జరిగింది అని అంటం కూడా నిజంగా ఒక రకమైనటువంటి బాధాకరమైన విషయం. ఎవరైనా పేరు మర్చిపోతే రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తారనుకోవడం మీ పిచ్చి పొరపాటు, అలా ఏముండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఎంటైర్ అంటే లీగల్గా ఇప్పుడు ఏదైతే రేవతి చనిపోయినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో చట్టం తన పని తాను
తాను చేసుకెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంలో అల్లు అర్జునే కాదు, ఖచ్చితంగా రేవంత్ ఉన్నా కూడా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది అనే కోణంలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఈరోజు తాజాగా ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో భాగంగా పవన్ కళ్యాణ్ దీనికన్నా ముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని నిర్మాత మండలి దిల్ రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కలవడం జరిగిందనమాట. ఈరోజు ఉదయం ఆయన కూడా కలవడం జరిగింది. అది కూడా జనవరి 10, 2025 పాన్ ఇండియా లెవెల్లో గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. సో మరి ఆ విషయం కూడా మనందరికీ తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి మూవీ గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్ అనేది రామ్ చరణ్కి అంటే త్రిబుల్ ఆర్ తర్వాత సోలోగా వస్తున్నటువంటి మూవీ కాబట్టి దీని మీద కూడా ఫ్యాన్స్ అంతా కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అండ్ ఇప్పటికే ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా ఎక్కడ ఏం జరగట్లేదు. అండ్ మూవీకి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాలేదని రకరకాలుగా ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందినటువంటి తీరు మనం చూసాం. ఒకానొక ఫ్యాన్ అయితే డైరెక్ట్గా మూవీ టీమ్కే కూడా లెటర్ రాసినట్టయితే తెలుస్తుంది. బట్ అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకైతే క్లారిటీ లేదు. బట్ ట్రైలర్ లాంచ్ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి ఒక అభిమాని మూవీ టీమ్కి లెటర్ రాసినట్టు సోషల్ మీడియా వేదికగా వినిపించింది. నిన్న కట్అవుట్ అంటే గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రికార్డ్ని కూడా కైవసం చేసుకుంది. మనం చూసాము నిన్న విజయవాడలో 256 అడుగుల రామ్ చరణ్ యొక్క కట్అవుట్ పెట్టడం జరిగింది. అది కూడా బుక్ ఆఫ్ వరల్డ్లో కూడా స్థానం దక్కించుకుంది. కాబట్టి గేమ్ చేంజర్కి రిలీజ్కి ముందు నుంచే కూడా ఒక రకమైనటువంటి హైప్ వచ్చినట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చూసుకున్నట్టయితే ఈ మూవీ 2025లో వస్తున్నటువంటి మూవీల్లో భారీ బడ్జెట్తో వస్తున్నటువంటి మూవీ గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్లో వస్తున్న మూవీ అదే కాబట్టి ఫ్యాన్స్ అంతా కూడా చాలా హోప్స్తో ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్నటువంటి సోలో మూవీ కాబట్టి ఇంకా కొంచెం హైప్ ఉందనే చెప్పొచ్చు. అండ్ కియారా అద్వానీ కూడా ఈ ప్రమోషన్స్లో ఒక ప్లస్ అవుతుందనే చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాత్రానికి ఈ అంశం అంటే గేమ్ చేంజర్ 4-5 తారీఖుల్లో 5-6 తారీఖుల్లో విజయవాడలో కానీ, రాజమండ్రిలో కానీ, కాకినాడలో కానీ దీనికి సంబంధించినటువంటి ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నారనేది ఒకటైతే వినిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ కోసం చూస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి గెస్ట్గా ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్వైట్ చేయడం కోసం దిల్ రాజు వెళ్ళి కలిసినట్టయితే మనకు తెలుస్తుంది. బట్ ఆయన వస్తారా రారా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయంగాను ఎంత బిజీగా ఉన్నారో మనకు తెలుసు. కాబట్టి ఆయన డేట్స్ అడ్జస్ట్ అయితే మాత్రం ఫర్ ష్యూర్ ఆయన వస్తారు. ఎందుకంటే గేమ్ చేంజర్లో ఉన్న హీరో చూసుకుంటే రామ్ చరణ్ కాబట్టి ఆయనకి బాగా ఇష్టమైన కొడుకు అండ్ తన కొడుకుకి తన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఆయన వస్తారు. మేబీ డేట్స్ కొంచెం అటు ఇటు అయితే మాత్రానికి ఆయన వచ్చే ఛాన్సెస్ లేదు అనేది మనకు తెలుస్తుంది. బట్ చూద్దాం ఎప్పటి నుంచో ఈ పుష్ప 2కి సంబంధించిన వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అని రకరకాల వాదనలు వినిపించాయి. ఇప్పుడు వాటన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి చెక్ పెట్టారనేది మనకైతే ఇక్కడ తెలుస్తుంది. కేవలం గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చారు అనే మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇదే అంశం మీద పవన్ కళ్యాణ్ మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు అవి కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. హీరోని ఒంటరి చేశారంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అంటే ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆ టైంలో ప్రతి హీరో కూడా ఖచ్చితంగా తమను చూడడానికి వచ్చినటువంటి అభిమానులకు అభివాదం చేయాలని ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ తరహాలోనే అల్లు అర్జున్ కూడా అభివాదం చేయడానికి వచ్చుండొచ్చు తప్పితే ఇక్కడ పోలీసుల్ని తప్పుపడడానికి లేదు, అలానే అల్లు అర్జున్ని కూడా తప్పుపడడానికి జరగలేదు. అది అలా ఆ సినారియో అక్కడ అలా జరిగిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా కింది స్థాయి నుంచి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఆయన ఈరోజు ఒక సీఎం హోదాకు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వ్యవహరించే తీరు కూడా ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ వైసీపీ తరహాలో ఆయన వ్యవహరించలేదు అనే వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. అండ్ బెనిఫిట్ షోకి సంబంధించి కానీ లేకపోతే ప్రీమియర్ షోకి సంబంధించి కానీ టిక్కెట్ల ధర పెంచుకునే సమయంలో కానీ ఇలా ప్రతి అంశంలో కూడా రేవంత్ రెడ్డి సానుకూలంగానే వెళ్ళారు. బట్ ఇలా జరుగుతుందని మాత్రం ఎవరు ఊహించుండరు. ఇక్కడ పోలీసుల్ని తప్పుపడడానికి లేదు, ఎట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ని తప్పుపడడానికి లేదు. కేవలం తమ అభిమానులు తనని చూడడానికి వచ్చారు కాబట్టి ఏ హీరో అయినా కూడా ఖచ్చితంగా అభివాదం చేయడం అనేది సర్వసాధారణం. సో అందులో భాగంగా ఆయన కారులోంచి బయటకు వచ్చి అభివాదం చేసే ప్రయత్నం చేశారు తప్పితే వాంటెడ్లీ చేయాలని మాత్రం ఆయన చేయలేదన్నట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇప్పుడు అవి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.